ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయతు ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహం అనుకూలమైనటువంటి గ్రహము. దీనితో పాటు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం కూడా ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చును. ఈ వారం అంతా కూడా చాలా సాధారణంగానే వెళ్ళిపోతుంది. ఎక్కడికక్కడ అంటే చూడండి, ఇవాళది ఇవాళే అన్నట్టుగా ఏదో ఒక పని వస్తుంది, ఆ పని చేసుకుంటూ ముందుకు వెళతారు. ఇతరుల యొక్క ప్రమేయం ఏమీ ఉండదు మీ జీవితంలో. మీకు కావలసినటువంటిది మీకు వస్తూ ఉంటుంది, మీరు తెచ్చుకుంటూ ఉంటారు, దానికోసం కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత మదన పడినప్పటికీ కూడా ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఆలోచించే సమయం తీరిక లేనప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలను పాటిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. రిస్క్ లేనటువంటి జీవితం ఈ వారంలో వృశ్చిక రాశి వారిలో ఏ విధమైనటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కనబడవు. ఏదైనా కొంత రిస్క్ చేసి పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడదామని అనుకున్నా ఒక గంట తర్వాత మన ఒపీనియన్ మారిపోతూ ఉంటుంది. అంటే నిమిషానికి మీ యొక్క మనస్తత్వంలో మార్పులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఏది మంచిది ఏది చెడు అనేటువంటి దాన్ని మీరే తెలుసుకోగలుగుతారు. ప్రత్యేకించి కోపం పెరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఏమి చేయలేకపోతున్నామేమో అనేటువంటి అసంతృప్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంత గొప్పగా మనకి ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి కాదు. కాబట్టి ఎలా వెళుతుందో రోజు అదే మాదిరిగా వెళ్ళనివ్వండి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి చర్యలు ఏది కూడా తీసుకోకండి. ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సమయం తీసుకోండి, ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ గ్రహస్థితి అదృష్టాన్ని ఇవ్వడంలా మీరు ఎలా వెళుతున్నారో అదే దారిలో కొద్దిగా పరిస్థితులు బాగుండేటట్టుగా చేస్తుంది అంతే. కొత్త అదృష్టాన్ని ఇచ్చి మిమ్మల్ని ఏదో అప్లిఫ్ట్ చేసేటువంటి గ్రహస్థితి అయితే ఇది కాదు. కాబట్టి సాధారణమైన జీవితం ఈ వారంలో చాలా సాధారణమైనటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. అందరూ పడే ఇబ్బందులే మీరు పడతారు, స్పెషల్గా ఏమీ ఇబ్బందులు ఉండవు. అలాగే కొంతలో కొంత ఈ ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది ఈ వారంలో. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి.